కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు నమ్మకం పోయింది అన్న విషయాన్ని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నిజామాబాద్ జిల్లా పర్యటనలో వచ్చిన ప్రతిస్పందనను చూసి అర్థమవుతుందని జెడ్పీ చైర్మన్ దాదన్నగారి విఠలరావు అన్నారు. మంగళవారం నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలంలోని జాన్కంపేట్ గ్రామంలో నిజామాబాద్ ఎంపీ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్కు మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ విఠలరావు మాట్లాడుతూ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంపై 5 నెలల్లోనే ప్రజల్లో వ్యతిరేకత ఏర్పడిందని అన్నారు. వరి పంటకు బోనస్ ఇవ్వలేదని, 2 లక్షల రుణమాఫీ చేయలేదని అన్నారు. 200 యూనిట్ల కరెంటు బిల్లు మాఫీ అన్ని వర్గాల ప్రజలకు వర్తింపచేయాలని డిమాండ్ చేశారు. పేద ప్రజలను దృష్టిలో పెట్టుకొని సంస్కరణలు చేయాలి తప్ప కొందరిని దృష్టిలో పెట్టుకొని సంక్షేమ పథకాలు చేపట్టరాదని అన్నారు. ప్రశ్నించే గొంతుగా బాజిరెడ్డి గోవర్ధన్ను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఇమ్రాన్ ఖాన్, బీఆర్ఎస్ పార్టీ జాన్కంపేట్ శాఖ అధ్యక్షుడు మాజిద్, ఉపాధ్యక్షుడు చేపూరి శ్రీనివాస్, యూత్ అధ్యక్షుడు క్రాంతి, నాయకులు శేఖర్ రాజు, అజయ్ గౌడ్, పెర్కరవి, రాంబాబు, కరుణాకర్, గంగాప్రసాద్ యాదవ్, సరికల సందీప్, కస్ప గంగాధర్, నజీర్, షేక్ రహీం, మోహిద్ బాషా, షేక్ హైమద్, రంజిత్. జై తెలంగాణ, జోహార్ తెలంగాణ మన వీరులకు, జోహార్ జోహార్, జోహార్ తెలంగాణ మన వీరులకు. రాజకీయాలు జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, గుర్తుకి బాజిరెడ్డి నాయకత్వం, బాజిరెడ్డి అన్న నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, గుర్తుకి కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై తెలంగాణ. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా ఈరోజు ఎడిపల్లి మండలంలోని జాన్కంపేటలో డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరుగుతుంది. ఈ ప్రచారంకు మన విలేజ్ కమిటీ అధ్యక్షులు మజీద్ గారు, అట్లాగే మండల్ ప్రొఫెషనల్ సర్వీస్ సీనియర్ నాయకులు, ఏఎంసీ డైరెక్టర్ శేఖర్ గారు, మిగతా సోదరులందరూ, వార్డు మెంబర్స్, అందరికీ ఈ సందర్భంగా సోషల్ మీడియా సోదరులు కృతజ్ఞత తెలియజేస్తూ, నిన్ననే చూసాం కేసీఆర్ గారు రాత్రి వచ్చింది. తండోపతండాలుగా జనం అసలు ఎంత అంటే మేము తెలంగాణ టీఆర్ఎస్ని పోగొట్టుకున్నాం, ముఖ్యమంత్రి కేసీఆర్ పోగొట్టుకున్నాం. 4-5 నెలలు నేను ఇంత ప్రజలకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఇంత ఇబ్బంది పెడతా ఉన్నదనే ఉద్దేశంతో తండోపతండాలుగా వచ్చింది జనాలు. కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ 5 నెలల్లోనే 100 రోజుల హామీలు నెరవేరుస్తున్నది, ఒక్కటి నెరవేర్చలే. ఉచిత విద్యుత్ అన్నారు, 200 యూనిట్స్ అందరికీ వర్తించాలి, కొందరికి ఇచ్చారు. 200 యూనిట్స్ వరకు వర్తించి ఈది ఉంటే అది వసూలు చేయాలి, కానీ 90 లక్షల మందిలో 30 లక్షల మందికి వర్తిస్తూ ఉన్నది. అట్లాగే మహిళలకు నెలకు 2,500 రూపాయలు చెల్లిస్తామన్నారు. 18 సంవత్సరాలు నిండిన మహిళలకు ఇదివరకు ఒకటి లేదు. 2 లక్షల రుణమాఫీ కూడా చేస్తామన్నారు, ఇంతవరకు లేదు. వడ్లకు 500 క్వింటాలకు బోనస్ ఇస్తామన్నారు, అది లేదు. మొత్తం మోసాలు, అబద్ధాలు అన్ని కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ 5 నెలల్లో కేవలము కేసీఆర్ను దృష్టిలో పెట్టుకొని నీ పేగులు తీస్తాం, నీ మెడలు వేసుకుంటాం, ఇటువంటి మాటలే ఒక ముఖ్యమంత్రి మాట్లాడే మాటలు కావు. కాబట్టి మరి ఖచ్చితంగా కాంగ్రెస్ పోతుంది, ఖచ్చితంగా టీఆర్ఎస్ ఎంపీలనే మనం గెలిపించుకుందాం. ఎందుకంటే తెలంగాణకు మళ్ళా పాత రోజులు గుర్తుకొస్తా ఉన్నాయి. ఏదైతే సమైక్యాంధ్రాలు ఉండేనో అప్పుడు ఎన్నెన్ని బాధలు అనుభవించినాం, మళ్ళీ అవి స్టార్ట్ అయినాయి. కాబట్టి ఈ బాధల నుంచి గట్టెక్కాలంటే
మన బీఆర్ఎస్ ఎంపీలు అందరినీ గెలిపించుకుంటే మనకు ప్రశ్నించే గొంతుగా మన గోవర్ధన్ కూడా మరి పార్లమెంట్ లో మన గురించి కొట్లాడి ఫండ్స్ తీసుకొస్తాడు కాబట్టి అటువంటి వ్యక్తిని ఎన్నుకోవాలా. అట్లాగే అరవింద్ ఉన్నాడు, 5 సంవత్సరాలు మరి ఎంపీకి ఉన్నాడు, ఏం ఫండ్స్ తీసుకురావాలి, ఏం చేయలే. 5 రోజుల్లో బస్ బోర్డు చేస్తాడు, ఇంతవరకు లేదు. ఏదో అనౌన్స్ చేసిండ్రు, అది ఎక్కడ ఏంది దాని ఏం లేదు, మార్గదర్శకాలు లేవు కాబట్టి. అట్లాగే జీవన్ రెడ్డి కూడా ఎమ్మెల్సీ ఉన్నాడు, ఇంకా 2 సంవత్సరాలు టర్మ్ ఉంది, ఇప్పటి వరకు ఆయన కూడా ఏం చేసింది లేదు. అదే బాజిరెడ్డి గోవర్ధన్ అయితే 4 సార్లు ఎమ్మెల్యే అయిండు, బాన్స్వాడ అయిండు, మా ఆర్మూర్ అయిండు, నిజామాబాద్ రూరల్ నుంచి 2 సార్లు అయిండు. 5-6 వేలతో నిజామాబాద్ రూరల్ కాన్స్టిట్యున్సీ డెవలప్ చేసింది కాబట్టి ఆయన డేరియన్ డాషింగ్ ఫెలో. అటువంటి వ్యక్తిని ఎన్నుకుంటే మనకు భవిష్యత్తులో ఫండ్స్ కూడా వస్తాయి, నోరు విప్తారు. ఇటువంటి ఇద్దరు ఎవరైతే ఉన్నారో రబ్బర్ స్టాంపులు కాబట్టి మనం బాజిరెడ్డి గోవర్ధన్ కు అత్యధిక మెజార్టీతో ఏదైతే 13 నాడు ఉందో ఆ రోజు సెకండ్ గుర్తు కారు గుర్తుకు పెద్ద మొత్తంలో ఓటేసి మనం పెద్ద మెజార్టీతో గెలిపించాలని సందర్భంగా తెలియజేస్తూ ముగిస్తున్నాం. జై తెలంగాణ, జై కేసీఆర్.